వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఏదైతే గన్నవరం, అదేవిధంగా చూసినట్లయితే గుడివాడ, ఈ కాన్స్టిట్యున్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉద్దేశించే ఈరోజు మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. అది కూడా ఓ వెనుగల్ల, అదేవిధంగా ఓ యార్లగడ్డ. అటు కొడాలి నానిని, ఇటు వంశీని, వీళ్ళిద్దరిని ఓడించిన స్పిరిట్ నిజంగా ఇప్పుడు మీలో ఉందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఖాయం చేశాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పదే పదే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎలాగైతే ఎప్పుడు వార్తల్లో ఉంటాయో, ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళిద్దరూ కూడా పదే పదే తమ చర్యలతో వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున ఒక కొడాలి నానిని, ఒక వంశీని ఓడించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటి వాళ్ళిద్దరిని ఓడించిన స్పిరిట్ అసలు మీలో ఉందా అని చెప్పేసి టైటిల్ పెడతామని కూడా ఒక కారణం ఉంది, ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఎందుకంటే ఒక కొడాలిని కానీ, ఒక వంశీని కానీ వాళ్ళిద్దరిని ఓడించారు అంటే అది మామూలు విషయం కాదు. సో వాళ్ళిద్దరిని ఓడించిన హీరోలుగా వీళ్ళిద్దరు ఒకప్పుడు ప్రొజెక్ట్ అయ్యారు. అలాంటి వీళ్ళిద్దరి చుట్టూనే అనేక వివాదాలు ముసురుకుంటూ ఉన్నాయి. మరి ఇంత జరుగుతుంటే పార్టీ అధిష్టానం వీళ్ళ మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు అన్న విమర్శలు కూడా కొంత వస్తూ ఉంది. అసలు నిజంగా గన్నవరం కేంద్రంగా, గుడివాడ కేంద్రంగా, అదేవిధంగా యార్లగడ్డ సెంట్రిక్గా, వెనిగల్ల సెంట్రిక్గా ఏం జరుగుతుందో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఒక గన్నవరం కానీ, ఒక గుడివాడ కానీ నిజానికి చాలా కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూ ఉంటాయి. కొంత టిపికల్ కాన్స్టిట్యున్సీలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే వ్యక్తుల వల్ల ఆ కాన్స్టిట్యున్సీకి కొంత పేరు వస్తుంది. అది కూడా పాజిటివ్ పేరు వచ్చేది ఎవరంటే, ఒక గొట్టిపాటి రవి లాంటి వాళ్ళని మనం చూసాం. ఒక ఏలూరు సాంబశివరావు కానీ ప్రకాశం జిల్లాలో, వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ వాళ్ళకి ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల కాన్స్టిట్యున్సీకి పేరు రావడం కంటే కాన్స్టిట్యున్సీకి అలాంటి వాళ్ళ వల్ల పేరు వస్తుంది. కానీ ఎక్కడైతే ఇది వైఎస్ఆర్సీపీలో మాత్రం అది కంప్లీట్ అపోజిట్లో జరుగుతోంది. ఒక కొడాలి నాని వల్ల, ఒక వంశీ వల్ల మాత్రమే గుడివాడకు, అదేవిధంగా గన్నవరానికి అలాంటి పేర్లు వచ్చాయి. కొడాలి నాని టీడీపీ నుంచి రాజకీయ భిక్ష పెడితే, అదే కొడాలి నాని 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత 14 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. టీడీపీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. బట్ నాని మాత్రం అటు అసెంబ్లీ అయినా, ఇటు బయట అయినా ఏ స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళో మనకి తెలిసిందే. అక్కడే ఆయనకి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడంతోనే ఆయన ఫిల్దీ లాంగ్వేజ్కి అక్కడే బీజం పడింది. అదే దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు ఆయన. అలాంటి నానిని ఓడించేందుకు అవినాష్ని నిలబెట్టిన గుడివాడలో ఆయన కూడా చెక్ పెట్టారు. కొడాలి నాని 4th టైం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏమో 150 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అంత థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయ్యాడు. ఇటు కొడాలి నానికి ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయనకి సివిల్ సప్లై శాఖ లాంటి ఒక కీలకమైన శాఖ మంత్రి పదవి ఇచ్చున్నారు. ఇంకోవైపు చూస్తే తన ఫ్రెండ్ పేరుని నాని కూడా INPR మినిస్టర్ అయ్యారు. సో ఇంకా కొడాలి నానికి ఎదురు లేకుండా పోయింది. అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తను నిలబెట్టారు కాబట్టి, తనకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం నిలబడాలి. బట్ ఆ విషయంలో మాత్రం ఎక్స్టెంపోగా వెళ్ళిపోయేవాళ్ళు నాని. ఒక బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. తన శాఖ మీద కంటే తను మాట్లాడే బూతుల మీదే తనకు పట్టు ఎక్కువ ఉండేది. బట్ ఆ స్థాయిలో కొడాలి నాని ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ ఉండేవాళ్ళు. పౌర సరఫరాల శాఖ అంటే ఆయనకు అబ్రివేషన్ తెలియదేమో కానీ, బూతులు అంటే మాత్రం విపరీతంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు కూడా ఆయన వస్తుంటే టీవీలు కట్టేసే పరిస్థితి ఉంది. ఇక మాటకు ముందు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఒంటికాలతో వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనం. దెన్ ఆయన శిష్యుడిగా పేరు ఉంది వంశీకి కూడా. వంశీ రాజకీయ జీవితం కూడా టీడీపీ నుంచే స్టార్ట్ అయింది. పరిటాల రవి అంచుడుగా ఆయనకి ఎక్కువ పేరు టీడీపీ కార్యకర్త కంటే. ఆయన 2009లో విజయవాడ నుంచి టీడీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దెన్ 14 వచ్చేటప్పటికే కేసీఆర్ నాని ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఆబ్లిగేషన్, ఎందుకంటే ప్రజారాజ్యంలో ఉన్న ఒక చేదు అనుభవం ద్వారా కేసీఆర్ నాని టీడీపీలోకి వచ్చినారు అప్పటికి. దెన్ కేసీఆర్ నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి, అటు పాపం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న దాసరి బాలవర్ధనరావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరీ వంశీని అక్కడికి పంపించారు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి దొట్ట రామచంద్రరావు చేతిలో చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా వంశీ గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఆ 5 ఏళ్ల పాటు అనేక రకాలుగా స్వపక్షంలోనే విపక్షంలాగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీతోని వంశీ రోడ్డెక్కే ప్రయత్నం చేసేవాళ్ళు. దేవినేని మంత్రిగా ఉంటే ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం, సిపి రామాంజనేయులతో వ్యక్తిగత విషయాల్లో గొడవలు కానీ, జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డుని ఆలింగనం చేసుకునే విధానం కానీ, ఇవన్నీ ఎప్పుడు వంశీని వార్తల్లోనే ఉంచేవి. అలాంటి వంశీ మరోసారి యార్లగడ్డ నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి 19 ఎన్నికల్లో. బట్ ఆ రోజు యార్లగడ్డ ఓడిపోయారు చాలా తక్కువ మెజారిటీతో పాపం ఆయన. దెన్ వంశీ మళ్ళొకసారి గెలిచారు. గెలిచిన తర్వాత అదే వంశీ అదే కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చేరిన తర్వాత తన గురువు కంటే 2 ఆకులు ఎక్కువే చదివానన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. ఆఖరికి ఆయన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఏ పార్టీ అయితే తనకు రాజకీయ భిక్ష పట్టిందో అదే పార్టీ అధినేత భార్యను క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. లోకేష్ పుట్టుకుని కూడా ఆయన అవమానించేవాడు. దానికి ఫలితం ఇప్పుడు అనుభవించారు, అది వేరే విషయం.
సో వాళ్ళిద్దరూ కూడా అలా జోడెద్దుల్లాగా ఆ రకంగా పనిచేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం. అందుకే వాళ్ళు మాట్లాడే బూతులతో కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్తో కావచ్చు, వాళ్ళు లోకేష్ని తొక్కేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని పైకి లేపే విధానంలో కావచ్చు, చంద్రబాబు నాయుడిని ఆ ఫ్యామిలీని తిట్టే విధానంలో ఎప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళు వార్తల్లో ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళ వెంట నడిచిన టీడీపీ కేడర్ కూడా వాళ్ళని అసహించుకునే పరిస్థితి వచ్చింది. దానికి రిజల్ట్ ఏంటనేది మొన్న కనిపించింది. గన్నవరంలో, గుడివాడలో ఇద్దరు తమకన్నా జూనియర్లు అయిన వాళ్ళ చేతిలో తుక్కుగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా కర్మ ఫాలోస్ అన్నట్టు గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఈరోజు వంశీ జైలుకి వెళ్ళి వచ్చున్నారు. సుదీర్ఘకాలం బయటకు వచ్చిన పాపం ఆయనకి వాయిస్ లేకుండా పోయింది కాన్స్టిట్యున్సీలో. మరోవైపు చూస్తే కొడాలి నాని కూడా అనారోగ్యం పాలయ్యారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూటు పాలిష్ చేస్తానంటే ఆయన ముందు ఈరోజు అదే ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి మొన్నటిదాకా. పాపం ఆయన ముంబై, బెంగళూరులో ట్రీట్మెంట్లు కూడా ఇప్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో యాక్టివ్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మళ్ళీ ప్యాంపర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అలాంటి కొడాలి నానిని ఓడించింది వెనిగల్ల, అలాంటి వంశీని ఓడించింది ఏదైతే యార్లగడ్డ వెంకట్రావు. ఆ రోజు ఇదే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో తనకి స్కోప్ లేదు, వంశీ వచ్చాడు కాబట్టి తనకి టికెట్ వచ్చే అవకాశం లేదని ఆయనకి తెలుసు. అందుకే చివరి నిమిషంలో చాలా స్ట్రాటజిక్ స్మార్ట్ ప్లే చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ నన్ను టీడీపీలోకి పిలిస్తే వెళ్తానంటూ చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆ రోజు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారు కూడా అక్కడ కావాలనుకుంటే, కానీ లోకేష్ యార్లగడ్డని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. తన గన్నవరం పర్యటనలో భాగంగా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయనకి టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక కొడాలి నానిని, ఒక వంశీని ఓడించిన హీరోలుగా నిలబడ్డారు వాళ్ళిద్దరూ మొన్నటి ఎన్నికలు. ఎందుకంటే వాళ్ళిద్దరంత ఎక్స్పీరియన్స్ వీళ్ళకి లేదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళిద్దరంతా జనంలోకి చొచ్చుకెళ్ళిన పరిస్థితి కూడా అప్పుడు దాకా లేదు. అప్పటికప్పుడు అటు గుడివాడిని కానీ ఇటు గన్నవరాన్ని కానీ తమకు అనుకూలంగా జాగ్రత్తగా వెళ్తూ వాళ్ళిద్దరు కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆ టైంలో అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలిచే పరిస్థితులు కూడా ఉన్నాయి. అది కూడా వాళ్ళకి ఎడ్జ్ తీసుకొచ్చింది. సో మొత్తానికైతే కొడాలిని ఓడించిన ఘనత వెనిగళ్ళకి, అదేవిధంగా వంశీకి చెక్ పెట్టిన ఘనత యార్లగడ్డకి దక్కింది. వీళ్ళిద్దరు హీరోలుగా ఉన్నారు అప్పటి నుంచి కూడా. అయితే ఈరోజు ఏం జరుగుతూ ఉంది? సో వాళ్ళని టీడీపీ క్యాడర్ అంతా ఓన్ చేసుకుంది వీళ్ళిద్దరిని చూసిన తర్వాత. మరి టీడీపీ క్యాడర్కి అనుగుణంగా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదా అన్నది ఈరోజు వాళ్ళిద్దరికి సంబంధించి వస్తున్న ప్రశ్న. ఒక యార్లగడ్డను మనం తీసుకున్నట్లయితే ఎక్కడో పాపం ఆయన యూఎస్ నుంచి వచ్చారు ఒక ఎన్ఆర్ఐగా వైఎస్ఆర్సీపీలోకి. అలాంటి వాడు ఎన్ని అవమానాలు పాలయ్యారు వైసీపీలో వంశీ కారణంగా. అలాంటి యార్లగడ్డను తీసుకొచ్చి టీడీపీ ఈరోజు ఎమ్మెల్యేని చేసింది. అయితే ఇదే యార్లగడ్డ దాదాపు సంవత్సర కాలంగా ఏదో ఒక వార్తలో నిలుస్తున్నారు. అటు తోటి సమకాలీకుడైన మంత్రి అయిన పార్థసారథితోని ఆయనకి విభేదాలు. అదేవిధంగా చూసినట్లయితే మొన్న అసెంబ్లీలో జీరో అవర్లో ఆయన లేవనెత్తిన కొన్ని క్వశ్చన్స్ కానీ, అసంతృప్తిగా అసహనంతో ఆయన బిహేవ్ చేసిన విధానం ఆయన ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంచుతూ ఉంది ఆయన్ని. ఇక విజయ డైరీకి సంబంధించి కొన్ని ఆయన చేసిన ఆరోపణలు కావచ్చు, కేడీసీసీ బ్యాంకు స్కామ్లు కావచ్చు, ఇలాంటి విషయాల్లో అనేక ఆరోపణలు వచ్చాయి ఆయన మీద. ఇక వీటన్నిటికీ ఇలా పెడితే డైరెక్ట్గా పార్టీ మీద విమర్శలు చేసే విధంగా అసెంబ్లీలో జీరో అవర్లో ఆయన మాట్లాడిన విధానం అటు పార్టీని కూడా నొప్పించింది. అంతేకాదు ఇక ఈరోజు చూస్తే పార్థసారథితో విభేదాలు ఎలాగో ఉన్నాయి. ఇక ఇటీవలే హరిప్రసాద్ అనే వ్యక్తిని ఆయన కిడ్నాప్ చేశారనే వ్యవహారం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న ఒక సంస్థకు ఆయన వాళ్ళ తండ్రి రామశేషగిరిరావు అక్కడ డైరెక్టర్గా ఉన్నారు. బట్ అదే కంపెనీలో సీనియర్ పొజిషన్లో హరిప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఆయన ఏదో అవకతవకలకు పాల్పడ్డారని ఆయన కిడ్నాప్ చేస్తే ఆయన కేసు పెట్టారు వాళ్ళ వైఫ్ వెళ్ళి. సో వాళ్ళ తరపున లాయర్ లక్ష్మి కూడా వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి యార్లగడ్డకి సంబంధించి అనేక సంచలనాలను కూడా బయటపెట్టడం జరిగింది. నిజంగా ఆయన అవకతవకలు పాల్పడి ఉంటే అధికారికంగా ఫిర్యాదు చేసి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా తీసుకుంటారు. ఆయన మీద నిజంగా కేసు ఉంటే కేసు ఫైల్ చేస్తారు, నిజంగా తప్పు చేస్తుంటే అరెస్ట్ చేస్తారు. ఈయనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక మనిషినే కిడ్నాప్ చేయించేదాకా వెళ్ళారంటే ఇది వైసీపీ స్కూల్ అనుకోవాలా, ఇది టీడీపీ స్కూల్ అనుకోవాలో అక్కడ స్థానిక ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. మరోవైపు పక్కనే ఉన్న ఎమ్మెల్యేతోని విభేదాలు, ఎవరైతే పార్థసారథితో ఉన్న విభేదాలు కూడా ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ఒక అసంతృప్తికి అయితే అక్కడ క్యాడర్లో కారణమవుతూ ఉంది. సో అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే వెనిగల్ల విషయానికి వచ్చినట్లయితే వెనిగల్ల ఎంత సాఫ్ట్గా ఉంటారో చూడు. కనీసం యార్లగడ్డలాగా కూడా ఆయన ఎప్పుడు కూడా మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయరు. ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాంటి వెనిగల్ల రాము ఈ రోజున తులసిబాబు విషయంలో పదే పదే వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. మనం చూసాం
రఘురామకృష్ణరాజు కేసులో తులసిబాబు ఎంత సీరియస్గా ఇన్వాల్వ్ అయినారు. ఏకంగా ఆయన్ని ఏదైతే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన గుండెల మీద కూర్చొని ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి తులసిబాబును గుర్తుపట్టి మరీ రఘురామ తన కేసులో ఆయన ఇంప్లీట్ చేయించే ప్రయత్నం చేశారు. అలాంటి తులసిబాబు అదే కేసులో విచారణకు తీసుకెళ్తే ఒంగోలుకు పోలీసులు, బట్ ఇటు మొత్తం వెనిగళ్ళ అన్న టీము, వెనిగళ్ళ అనుచరులు అంతా కలిసి తులసిబాబు కోసం అక్కడ ఆ సిట్ అధికారుల ఆఫీస్లో హడావిడి చేసి ఏ స్థాయిలో అరాచకాలు చేశారో మనకు తెలుసు. అప్పుడే వెనిగళ్ళ ఎందుకు అతన్ని ప్రమోట్ చేస్తున్నారు అన్న చర్చ అయితే జరిగింది. అసలు తులసిబాబుది వైఎస్ఆర్సీపీ, అంతేకాదు కొడాలి నానికి ప్రధాన అనుచరుడిగా ఆయనకి పేరుంది. కొడాలి నాని మంత్రిగా ఉన్నన్ని రోజులు, ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఒక అనఫిషియల్ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అలాంటి తులసిబాబుని ఎందుకు వెనిగల రాము దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారనేది చాలా విమర్శలు వచ్చాయి. సరే, కొన్ని రోజులు అటల్లా సద్దుమనిగా ఆయన జైల్లో కూడా ఉన్నారు కొన్ని రోజులు. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత మరోసారి తులసిబాబుని వెనిగల రాము అంటే ప్రమోట్ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఈరోజు వెనిగళ్ళ రాముకు సంబంధించి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ గుడివాడ అనేది, ఆయనకి తెలియకుండా తులసిబాబుకు సంబంధించి ఏ ఇష్యూ జరిగిందని కూడా అక్కడ ప్రజలు అనుకోవట్లేదు. తులసిబాబు బర్త్డే అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ బర్త్డేల కన్నా ఎక్కువ ఫ్లెక్సీలు అక్కడ పెడతాం జరిగింది ఆయన అనుచరులు. అది కూడా వెనిగల రాము పక్కనే ఆయన ఫోటోలు పెట్టి ఈరోజు తులసిబాబుని మాటకు ముందు పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తులసిబాబు వల్లే వెనిగల రాము గెలిచాడు అన్నట్టుగా అక్కడ ప్రొజెక్షన్ జరుగుతూ ఉంటే స్థానికంగా టీడీపీ కేడర్ నలిగిపోతూ ఉంది. చాలా సీరియస్గా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఈ రోజున ఇంత జరుగుతుంటే తులసిబాబు విషయంలో వెనిగళ్ళ ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా టీడీపీ క్యాడర్కు అర్థం కాని ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అందుకే టీడీపీ వల్లే వీళ్ళిద్దరికి అవకాశం వచ్చింది. టీడీపీ వల్లే వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. టీడీపీ వల్లే వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. టీడీపీ వల్లే వీళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ వల్లే వీళ్ళు ఈరోజు అటు వంశీ, నాని లాంటి వాళ్ళని ఓడించగలిగారు. మరి టీడీపీ క్యాడర్కి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎందుకు బిహేవ్ చేయట్లేదు, ఎందుకు పార్టీ లైన్కి భిన్నంగా క్యాడర్ మనసులో ఉన్న దానికి భిన్నంగా బిహేవ్ చేస్తున్నారనేది ఒక సీరియస్ చర్చ. అందుకే ఆ స్పిరిట్ మీలో ఉందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. కనీసం తమ మీద వస్తున్న ఆరోపణలకైనా వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీ కూడా వీళ్ళ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.